హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. కరివేపాకుతో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాం. కరివేపాకు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది, కళ్ళకు కూడా చాలా మంచిది. వారంలో ఒకసారి అయినా ఇలా చేసుకొని తినాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. మిక్సీ జార్లోకి ఫ్రెష్గా ఉన్న పిరికెడు కరివేపాకుని కడిగి తీసుకోవాలి. ఇందులోకి వాటర్ కొద్దిగా పోసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలు, 4-5 పచ్చిమిర్చీలు, కొద్దిగా ఇంగువ వేసి ఓసారి అంతా కలుపుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల వరకు పల్లీలు, 4-5 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా ఓసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఈ కరివేపాకు పేస్ట్ మొత్తం అన్నానికి పట్టేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఓసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.